ఏపీలో రాజకీయ దుమారం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కారుమూరి సునీల్ కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చెంచులగూడ జైలుకు తరలించారు. ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ లో దూకుడుగా వ్యవహరిస్తున్న ఈడీ కారుమూరి కుమారుడు సునీల్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అతడికి ఈ నెల 25 వరకు రిమాండ్ విధించింది. ఏపీ మాజీ మంత్రి కారుమూరి ఫ్యామిలీకి ఉచ్చు బిగిస్తున్న ఈడీ తాజాగా కారుమూరి నాగేశ్వరరావుకు సైతం సమన్లు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో ఈడీ పేర్కొంది. మరోవైపు ఇప్పటికే లిక్కర్ కేసులో రాజ్ కేశిరెడ్డితో పాటుగా మరో వ్యక్తిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇక లిక్కర్ రవాణా ద్వారా 195 కోట్ల 33 లక్షల కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. అక్రమంగా టెండర్లు దక్కించుకుని అవినీతికి పాల్పడ్డట్టుగా ఈడీ విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది. జిల్లా స్థాయిలో కాటన్ కు సగటున ₹19.68 ఉన్న రవాణా రేట్లను ₹35.57కు పెంచి అక్రమ లాభాలు పొందినట్టు ఈడీ గుర్తించింది. స్థానిక రాజకీయ నాయకులు, అనుబంధ సంస్థలకు సబ్ కాంట్రాక్టులు కేటాయించేలా సమాంతర వ్యవస్థను నడిపినట్టుగా గుర్తించారు. అప్పటి ఏపీ ఎస్పీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఈడీ భావిస్తోంది. చట్టబద్దమైన జిల్లా స్థాయి రవాణా విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ అనుమతి లేకుండానే రాష్ట్ర వ్యాప్త కేంద్రీకృత విధానాన్ని అమలు చేసినట్టు ఈడీ విచారణలో బహిర్గతమైంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మనం చూస్తున్నాం ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు కారుమూరి సునీల్ కు మొత్తం కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అప్డేట్స్ ఏంటి? అంటే లిక్కర్ రవాణా కేసుకు సంబంధించి ఈడీ దూకుడు పెంచిందనే చెప్పాలి. ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి కూడా విచారణ అనేది చేపడుతున్నారు. ఇటు రాష్ట్రంలోతో పాటు ఏపీ, తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా ఈడీ అనేక సోదాలు కూడా నిర్వహించిన తర్వాత ఇందులో అరెస్టులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో సూత్రధారిగా కీలక వ్యక్తిగా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఆయన రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి. తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా ప్రస్తుతం అయితే రిమాండ్లో ఉన్నారు. ఇక మూడో అరెస్టుగా నిన్న మధ్యాహ్నం తర్వాత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ మద్యం ఏదైతే రవాణా ఇష్యూ ఉందో రవాణా ఇష్యూ కేవలం జిల్లాల పరిధిలో ఉండేది. కానీ ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒకరికే కాంట్రాక్ట్ ఇచ్చి రవాణా చేశారనేది ప్రధాన అభియోగంగా చేస్తుంది. ఇందులో వందల కోట్లు మనీ లాండరింగ్ జరిగిందనేది కూడా ఈడీ అభియోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించి ఏపీలో సిట్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. దాంతోపాటు ఎవరైతే ప్రస్తుతం ఇద్దరు ఉన్నారో రాజ్ కేశిరెడ్డి అలాగే వాసుదేవరెడ్డి ఇద్దరు కూడా సిట్ కేసులో కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఈడీ కేసుకు సంబంధించి కూడా ఇద్దరిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. తర్వాత మూడో వ్యక్తిగా సునీల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రవాణాకు సంబంధించి టెండర్లు దక్కించుకుని కాంట్రాక్టు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిస్టిలరీలకి కూడా రవాణా చేసే కాంట్రాక్ట్కి సంబంధించి ముడుపులు మనీ లాండరింగ్ జరిగిందనేది ప్రధాన అభియోగంగా ఉంది. ఇందులో భాగంగానే అరెస్ట్ చేయడం. అదే డబ్బులు చేతులు మారాయి, ఖచ్చితంగా ప్రభుత్వానికి వెళ్లాల్సినటువంటి డబ్బులు కాంట్రాక్ట్ రూపంలో వ్యక్తులకు చేరాయి అనేది ప్రధానంగా ఈడీ ఇందులో ఎంటర్ అయ్యి కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే కేసులో ఉన్నటువంటి ఏదైతే లిక్కర్ కేసులో ఉన్నటువంటి నిందితులకు సంబంధించి అలాగే ఈ రవాణా కేసులో ఉన్నటువంటి నిందితులకు సంబంధించి ప్రధానంగా ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ బంధువుల ఇళ్లలో అందరిలో కూడా సోదాలు నిర్వహించి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత ప్రాథమికంగా ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ముగ్గురిని కూడా రిమాండ్లో ఉంచడం జరిగింది. త్వరలోనే వీళ్ళని కస్టడీ కూడా తీసుకుని మరింత లోతుగా విచారణ చేపట్టబోతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.